ఇంటి పేరు జల్లింగ్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ అంటే ఉందిగా బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ ఇప్పుడు ఇచ్చిన బ్యాంకు నాకు అడ్డం పెట్టుకోండి వచ్చేస్తలే ఒక విషాదమైనటువంటి సంఘటన. భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యువకుడు కష్టాన్నే నమ్ముకొని కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి చాట్ల వాసు లారీ డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఏకైక కుమారుడిగా వృద్ధాప్యంలో ఉండే తల్లిదండ్రులకు అండగా ఇటీవల కాలంలోనే ఒక బిడ్డకు జన్మకి కారకుడై 9 నెలల బిడ్డని పొంది బిడ్డతో ఇప్పుడిప్పుడే ఆనందంగా ఆడుకునేటువంటి సందర్భంలో కొంతమంది వైసీపీ దుండగులు, వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీలో పదవులను అనుభవించేటువంటి వ్యక్తులు ప్రశాంతమైనటువంటి కావలిని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం, ప్రజల్లో భయభ్రాంతులను చేయాలనేటువంటి ఒక ఆలోచన ఈ రోజున ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నటువంటి వైనం. సర్వాయిపాలెం తాగేటివారి పాలెంలో ఉన్న అరుంధతి వాడ ప్రశాంతతకి మారుపేరు. ముఖ్యంగా ఈ వైసీపీ నాయకుల యొక్క ఆగడాలు, పదవి కోల్పోయానటువంటి డిసప్పాయింట్, ప్రజల్ని భయభ్రాంతులు చేయాలన్నటువంటి ఆలోచనే వాళ్ళ రాష్ట్ర అధినేత మొదలుకొని గ్రామ స్థాయిలో ఉండే నాయకుల యొక్క ఆలోచనలన్నీ కూడా ప్రజల్ని వర్గాలు చేయాలి, ప్రశాంతమైన గ్రామాలని 2 వర్గాలు చేయాలి, ఒక వర్గం టీడీపీగా ఉంటే ఇంకొక వర్గం వైసీపీగా ఉంచాలని ఈ రోజుల ప్రజల యొక్క ప్రాణాలను సైతం తీయటానికి ఈరోజు వైసీపీ వారు ప్రయత్నం చేస్తున్నారంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాల్సినటువంటి విషయం. గొంతెత్తి అందరం కూడా ఈరోజు విమర్శించాల్సినటువంటి సందర్భం. తన మేకలు పోయి తను బాధపడుతున్న తరుణంలో తనతో ఫాలో కాలేదని, తను చేసే ఆగడాలకి, తను చేసే రౌడీజానికి వత్తాసు పలకలేదని, తను చేసే రౌడీ కార్యక్రమాల్లో ఆ అబ్బాయి పాల్గొనటం లేదని, ప్రశాంతంగా భార్య బిడ్డలతో తల్లిదండ్రులతో జీవిస్తున్నాడని, కాబట్టి ఆ అబ్బాయిని భయపెట్టి లొంగ తీసుకొని తన రౌడీ కార్యక్రమాల్లోకి ఇన్వాల్వ్ చేసుకునేందుకు ఈ గ్రామానికి చెందినటువంటి ఎక్స్ సర్పంచి, ఈ రోజున ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులైనటువంటి మందా మధు ఈ రోజున ఎక్కడి నుంచో వచ్చాడు ఆ అబ్బాయి. ఈ గ్రామం ఆ అబ్బాయిని హక్కును చేర్చుకుంది. ఆ గ్రామంలోనే ఆ అబ్బాయిని సర్పంచ్ని చేశారు ఆ ప్రజలందరూ కూడా. కానీ ఒక 5 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసి ప్రజలకి మేలు చేయాల్సినటువంటి వ్యక్తి, ప్రజాక్షేత్రంలో ఉండే వ్యక్తి ఈ రోజున పాము బిడ్డల్ని ఎలా చంపుకు తింటుందో అదేవిధంగా ఈరోజు నాగుపాము వల్లే ఈరోజు కూడా తన కులంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని హతమార్చడానికి కూడా వెనకాడకుండా సుఫారీ గ్యాంగుల్ని ప్రవేశపెట్టి ఎక్కడో 1000 రూపాయలకి 2000కి మర్డర్లు చేసేటువంటి సుఫారీ గ్యాంగుల చేత
నిర్దాక్షిణ్యంగా కర్కశంగా ఈ రోజున చాట్ల వాసును చంపటం నిజంగా కావలి ప్రజలు దిగ్భ్రాంతికి గురైనటువంటి సంఘటన. రాజకీయాలకి అతీతంగా అన్ని పార్టీలు అన్నీ కూడా ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించినటువంటి వైనం. ఈరోజు ముక్కు పచ్చలారని కుటుంబం 3 సంవత్సరాల నాడు పెళ్ళి 9 నెలల బిడ్డ కోల్పోయి ఆ కుటుంబం ఈరోజు నిరాదరణ గురైతే ఈరోజు వైసీపీ వాళ్ళు ఈ రోజున పిడేలు వాయించుకుంటున్నారు. ఈరోజు ఈ కుటుంబం శోక సముద్రంలో ఉంటే ఈ రోజున వారు దాన్ని ఆనందంగా హీరోచితంగా దాన్ని చేసినట్టుగా భావించి వాళ్ళ నాయకులు మద్దతు ఇస్తున్నారంటే నిజంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో కావలి వ్యవస్థలో ఒక వైసీపీ ఎలా ప్రవర్తిస్తుందో దయించి ప్రజానికం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మేము ప్రతి పాలకపక్షంలో ఉన్నాం. నేను ఒక కన్నెర్ర చేస్తే నా కార్యకర్తలకు ఒక్క అవకాశం ఇస్తే ఈ వైసీపీ వాళ్ళు ఏమవుతారు? అయినప్పటికీ కూడా 2 సంవత్సరాల నుంచి ఈ కావలి ప్రశాంతంగా ఉండాలి, ప్రతి పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆనందంగా జీవించాలి, 3 పూట్ల కడుపు నిండా అన్నం తినాలి, ఆనందంగా నిద్రపోవాలి, వాళ్ళు బిడ్డలను చదివించుకోవాలి, వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి రావాలి, వాళ్ళు కూడా అందరిలాగా జీవించాలని ఈ ప్రాంతంలో ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ శాంతి భద్రతలను పరిరక్షించుకుంటూ ఎక్కడ అవాంతర సంఘటనలు జరగకుండా ఆఖరికి మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నా, మా కార్యకర్తలని అవమానించిన, గత 5 సంవత్సరాల్లో మా కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టి హింసించిన, మా కార్యకర్తలను నచ్చజెప్పి ఏ ఒక్క వ్యక్తిని కూడా మేము ఈ రోజున ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మొదలుకొని కావల్లో ఉన్నటువంటి ప్రతాపరెడ్డి వరకు, ప్రతాపరెడ్డి మొదలుకొని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఈ మంద మధు వరకు కూడా వీళ్ళందరికీ కూడా ప్రజల్లో మంచితనం కంటే కూడా ప్రజలలో భయభ్రాంతులను క్రియేట్